అయినా సరే ఆకలిగొన్న మనిషి ఇంటికొస్తే ఇంత బువ్వ పెట్టాలి, కడుపు నింపాలి అని చెప్తుంటారు మన పెద్ద మనుషులు. ఎందుకంటే అన్నదానానికి మించిన దానం ఇంకోటి లేదట. అందుకే మన దగ్గర పెద్ద పెద్ద గుళ్ళ కాడ కూడా దినం వేల మందికి అన్నదానం చేస్తుంటారు. బీద సాదా అనే తేడా లేకుండా భక్తులందరి కడుపు నింపుతుంటారు. ఇక గిట్లనే ఒంటిమిట రామాలయం కాడ కూడా అన్నదానం చాలవుతున్నదట. మరి ఇక ముచ్చటేందో పూరాగా అరుచుకున్నద్దాం పారి. ఆ రామయ్య భక్తులకు శుభవార్త చెప్పిండ్రు టీటీడీ ఆఫీసర్లు. ఇప్పుడు ఎట్లయితే 7 కొండల ఎంకన్న సన్నిధిలో దినం అన్న ప్రసాదం పెడుతున్నారో, ఇక అట్లనే ఇప్పటి సంధి కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కూడా ఆ సీతారాములను దర్శనం చేసుకోనికి వచ్చిపోయే భక్తులకు అన్నదానం చేస్తారట. ఆగస్టు 1వ తారీఖు నుంచి దినం 1200 నుంచి 1500 మందికి పొద్దుగాల నాష్టా, మధ్యాహ్నం ఆపటీలి కడుపు నిండా భోజనం పెడతారట. పోయిన శ్రీరామనవమి అప్పుడు సీతారాముల కళ్యాణానికి ఒంటిమిట్టకు పోయిన సీఎం చంద్రబాబు సారు అన్నదానం చేయాలని చెప్పిండాట. అది కూడా తిరుమలలో ఎట్టయితే పెడతాన్రో అట్టనే చేయాలని చెప్పిండాట. అందుకే దగ్గర 4.5 కోట్లు ఖర్చు పెట్టి వంటలు చేసేందుకు మిషన్లు, సామాన్లు అన్ని కొన్నారట. సిబ్బందిని కూడా పనిలో పెట్టుకున్నారట. టీటీడీ చైర్మన్, తతిమ ఆఫీసర్లంతా ఎట్టెట్ట చేయాలి, ఏం కథ అనే దాని మీద ఇప్పటికీ అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసి పనులు చేయిస్తాండ్రు. దినం 1200 నుంచి 1500 మందికి అన్నదానం చేస్తారంటే గొప్ప ముచ్చటనే. ఇప్పటి సంధి ఆ కోదండ రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు ఎవ్వరు ఆకలి కొనరు, ఉపాసం ఉండరు. అందరిని చల్లగా చూసుడే కాదు, అందరి కడుపు చల్లగా ఉండేటట్టు చూస్తాండ్రు ఆ సీతారాములు అనుకుంటారట భక్తులు.